హలో ఆల్, వెల్కమ్ టు డాక్టర్ లహరి స్టాక్స్. రీసెంట్గా ఒక చిన్న పాప ఎస్ఎంఏ టైప్ 1 అనే డిసీజ్ నుంచి బాధపడుతుందని ప్రతి ఒక్కరు చూసే ఉంటారు కదా. ఎస్ఎంఏ టైప్ 1 అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ట్రీట్మెంట్ ఉందా, మరి కాస్ట్ ఎందుకు అంత హైగా ఉంటుందో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వరకు చూడండి. ఎస్ఎంఏ అంటే ఏంటో చూద్దాం. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. ఇది ఒక రేర్ జెనెటిక్ కండిషన్. మన బాడీలో మజిల్స్ మూవ్ చేయడానికి స్పైనల్ కార్డ్లో ఉన్న మోటార్ న్యూరాన్స్ అనే నర్వ్ సెల్స్ వర్క్ చేస్తాయి. కానీ ఎస్ఎంఏలో ఈ నర్వ్ సెల్స్ గ్రాడ్యువల్గా డ్యామేజ్ అవుతాయి. దానివల్ల మన మజిల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. ఎస్ఎంఏ టైప్ 1 మోస్ట్ సివియర్ ఫామ్. చాలాసార్లు సిమ్టమ్స్ బర్త్ తర్వాత ఫస్ట్ 6 మంత్స్లో కనిపిస్తాయి. సిమ్టమ్స్ ఏంటంటే బేబీ హెడ్ని హోల్డ్ చేయలేకపోవడం, సిట్టింగ్ డెవలప్ అవ్వకపోవడం, క్రై కూడా చాలా వీక్గా ఉంటుంది, మిల్క్ మింగలేకపోవడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. దీనికి మెయిన్ కాజెస్ ఏంటంటే SMN1 జీన్లో డెఫెక్ట్. ఇది ఆటోసోమల్ రెసెసివ్ ప్యాటర్న్లో వస్తుంది. అంటే పేరెంట్స్ ఇద్దరు క్యారియర్స్ అయితే బేబీకి డిసీజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మరి ట్రీట్మెంట్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో 3 అప్రోచెస్ ఉంటాయి. జీన్ థెరపీ, SMN ప్రోటీన్ ఇంక్రీజ్ చేయడానికి స్పెసిఫిక్ ఇంజెక్షన్స్, థర్డ్ వన్ సపోర్టివ్ కేర్. జీన్ థెరపీ అంటే ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సపోర్టివ్ కేర్ అంటే రెస్పిరేటరీ సపోర్ట్ లేదంటే న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి కాస్ట్ ఎందుకు క్రోస్లో ఉంటుంది అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా. బికాస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి చాలా ఇయర్స్ పడుతుంది. రేర్ డిసీజ్ కాబట్టి ట్రీట్మెంట్ లిమిటెడ్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అడ్వాన్స్ జెనెటిక్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఇంపోర్ట్, స్టోరేజ్, మానిటరింగ్ ఇలా అన్నీ కలిసి అయ్యే ప్రైజెస్ చాలా హై ఉంటుంది. కానీ ఎర్లీ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. న్యూబోర్న్ స్క్రీనింగ్ చేస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంప్రూవ్ అవ్వచ్చు. అవేర్నెస్ చాలా అవసరం. అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.